చైర్మన్ గారు ఎప్పుడు నోరెత్తి మాట్లాడలే చైర్మన్ గారు ఈ రోజు సింగం లాగా దబాయిస్తా ఉన్నారు, కౌన్సిలర్ వదిలిస్తా ఉన్నారంటే ఇది మార్పు కాదా అని అడుగుతా. 3 సంవత్సరాల తర్వాత అధ్యక్ష, దాంతో పాటుగా సమావేశం ఎప్పుడైనా ఎంతసేపు జరిగిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు సుమారుగా 3:30 గంటల పాటు సమావేశం జరగడం అన్నది ఎంత బ్రహ్మాండమైన మార్పు. ఇది ప్రజాస్వామ్యానికి వెల్లువిరుపు లాంటిది కాదుగా, ప్రజాస్వామ్యం ఆధ్వర్యంలో పొడిచింది కదా అని ఆలోచన చేస్తున్నాను. ఇది మార్పు కాదా అని అడుగుతున్నాను అధ్యక్ష. అంతెందుకు కౌన్సిలర్లు మాట్లాడటం, నేను ఇప్పుడు ఈ కౌన్సిలర్ లేదు అధ్యక్ష, మొదటిసారి వస్తాను. కౌన్సిలర్లు ఇంతసేపు ఎప్పుడన్నా మాట్లాడినారా అని అంటాను. పోనీ సందీప్ రెడ్డి గారు సూటిగా అడుగుతా ఉన్నా, లేదా మా తమ్ముడు నరసింహన్ సూటిగా అడుగుతా ఉన్నా, ఇంతసేపు మీకు ఎప్పుడన్నా ఈ 3 సంవత్సరాలు మాట్లాడే అవకాశం వచ్చిందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటుగా ప్రశ్నించడం, మా అక్కలు చెల్లెలు చాలా మంది పేర్లు చదువుతారు, ఇంకా అక్కలందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా గొంతు ఇప్పి మాకు జరిగిన అన్యాయం ఇది, మాకు జరిగిన అవమానం ఇది, నీ నిలదీసే పరిస్థితి ఏ రోజైనా కౌన్సిల్లో ఉందా అని అడుగుతా ఉన్నా. ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష. అంతెందుకు 3 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రశ్నల మీద ఎజెండా నాకెవరు చెప్పారు అధ్యక్ష, నేను లేను కాబట్టి చెప్తాను. సమావేశం అవుతుందంట, అరగంటలో ఆల్ బిల్ పాస్ అని చేయిస్తారంట, వెళ్ళిపోతున్నారంట అధ్యక్ష. అందువల్ల నేను అడిగాను, మొదటి సమావేశంలో అడిగాను కమిషనర్ గారిని పిలిచి, ఏమంటే గౌరవ కౌన్సిలర్లు పాపం చాలా ఇబ్బంది కూడా వస్తారు కదా, వీళ్ళందరికీ మధ్యాహ్నం దాకా అయితే మధ్యాహ్నం భోజనం పెట్టాలి కదా, మంచి భోజనం పెట్టి భక్ష్యాలతో పాటుగా ఇంటికి పంపించాలి కదా అని కమిషనర్ గారు అడిగారు. కమిషనర్ గారు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, ఏముంది సార్, అరగంటలో అయిపోద్ది సార్, అరగంటలో అయిన తర్వాత భోజనం అయినా ఉండాలి కదండి, ఉంటే పెట్టావా అన్నాడు అధ్యక్ష. అంటే నాకు తెలిసినంత వరకు 3 సంవత్సరాలు గాను 5 సంవత్సరాలు గాను ఎప్పుడు కూడా కౌన్సిల్ సమావేశం అరగంటకు మించి జరిగినట్టు లేదు, ఆల్ బిల్ పాస్ అని చెయ్యడం తప్ప అని నాకు చెప్పారు అధ్యక్ష. కానీ ఈ రోజు 3:30 గంటల పాటు ఇన్ని ప్రశ్నలు, సమాధానాలు, క్లారిఫికేషన్స్, అబ్బాబాబా కనుల పండగ లేదా కౌన్సిలర్లకి అందరికీ కూడా అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తాను అధ్యక్ష. అంతేందుకు ఈరోజు క్లారిఫికేషన్ అడుగుతా, చాలా అసలు అద్భుతం. మన నరసింహన్ అయితే దబాయించి టేబుల్ కొట్టి ఫైల్ ట్యా అన్నాడు అంతే. అసలు నాకు కళ్ళు నిండిపోయినాయి అధ్యక్ష, కడుపు నిండిపోయింది అధ్యక్ష. ఏ రోజైనా నరసింహన్న గారు గత 3 సంవత్సరాల్లో ఫైల్ ట్యా అని టేబుల్ మీద కొట్టాడా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు కొట్టగలిగినాడంటే అది కూటమి ప్రభుత్వంలో కాదా, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదా అని అడుగుతా ఉన్నా. నేను ఆయన పూర్తి స్థాయి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది కొనసాగాలని నేను కనుక్కుంటా ఉన్నాను అధ్యక్ష. అంతెందుకు ఈ కౌన్సిల్ సమావేశాలు మొట్టమొదటిసారిగా చూస్తున్నా అధ్యక్ష. గతం కూడా ఒకసారి చూశాను నేను, ఈ రోజు కూడా నాకు చూశాను. ఇన్ని అంశాలు వచ్చాయి, ఇన్ని అంశాల్లో ఇది వాయిదా ఏమయ్యా అనే ధైర్యం ఏ కౌన్సిలర్ కన్నా, ఏ వైస్ ఛాన్సలర్ కన్నా, వైస్ చైర్మన్ కన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఇది వాయిదా ఈ తర్వాత చూద్దాం మళ్ళీ మాట్లాడదామని చెప్తున్నారంటే ఇది మార్పు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కౌన్సిలర్లకు ఇంత ధైర్యం వచ్చింది, ఇంత మార్పు వచ్చింది కౌన్సిల్లో, దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నా సంతోషాన్ని వ్యక్తం చేస్తాను అధ్యక్ష. ఇది చాలా గొప్ప విషయం. ఇంతెందుకు చివరికి మీరు చెప్పారా ఏమండి, 3 సంవత్సరాల తర్వాత నేను మొన్న కూడా అన్నా, నరసింహతో అన్న కింద రూమ్ లో కూర్చొని ఈ రూమ్ విషయం వచ్చినప్పుడు కూడా అన్న 3 సంవత్సరాల తర్వాత కౌన్సిలర్లకు అధికారం ఉంటుందని, కౌన్సిలర్లకు కూడా హక్కులు ఉంటాయని, కౌన్సిలర్లు కూర్చోడానికి ప్లేస్ కావాలని డిమాండ్ చేసే పరిస్థితి ఉందంటే 3 సంవత్సరాలు ఎందుకు కూరుకున్నామన్నా అని అడిగాను నేను. ఆయన సరే అప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయని వదిలిపెట్టాడు ఆయన. అది కూడా ఈరోజు కౌన్సిల్లో బ్రహ్మాండంగా అడుగుతున్నారంటే తప్పనిసరి ఇది చేయాల్సిన అంశం. హక్కులు ఇప్పటికైనా గుర్తొచ్చినాయి, ఇంతకంటే మార్పు ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అని మీ ద్వారా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే నేను మిస్ అయిన ఒక అంశం కూడా ఉంది. నేను వచ్చేటప్పటికే పొలిటికల్ అంశం మిస్ అయింది అధ్యక్ష. నేను అప్పటికి తొందరగా డ్రైవర్ని చేశాను, నాకు కళ్ళతో చూడాలనిపించింది. ఎందుకంటే కౌన్సిల్లో ఎప్పుడు కూడా
అటువంటి సన్నివేశం లేదు అని చెప్పారు నాకు. సో మొదటిసారి వచ్చిన సన్నివేశాన్ని మిస్ అయిపోయినా, నా కళ్ళతో చూడలేకపోయినానే అని అనిపించింది. బట్ ఏదైనా అది పూర్తయింది. గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా లేవనెత్తారు అంశం గురించి. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, ఏమండి ఈ సంస్కృతి సరైనదేనా, అసలు ఈ రకమైనటువంటి బ్యానర్లు కట్టారు, మీకు తెలిసే జరిగిందా తెలియక జరిగిందా, మీ ఫోటో కూడా ఉంది, మీ నోటీసులో ఉందా అని అడిగారు. ఎస్, అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఆ ఫోటో, నా ఫోటో దాంట్లో ముద్రించిన తర్వాత మళ్ళీ ఇంకా రెండో మాట ఉండదు అధ్యక్ష. ముద్రించిందంటే నా నోటీసులో ఉన్నట్టే అనుకోవాల్సి ఉంటుంది. ఆన్ రికార్డ్స్, అది ఆన్ రికార్డ్ ఉన్నాం. మళ్ళీ కూడా కట్టారండి అట్లా ఇట్లా అని చెప్పడం. నాకు తెలిసి కట్టినా తెలియక కట్టినా అక్కడ నా ఫోటో ఉన్న తర్వాత అది నా నోటీసులో ఉన్నట్టే లెక్క. తప్పనిసరిగా ఆ విషయాన్ని వాళ్ళకు గౌరవంగా చెప్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పారు, ఏమండి చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కోర్టులు ఉన్నాయి, మీరు వెళ్ళి కోర్టులో తెచ్చుకోండి మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అని సలహా కూడా ఇచ్చారు అధ్యక్ష. 100% అండి. నేను ప్రజా కోర్టులోనే ఉన్నానని మీకు విన్నవించుకుంటా. కోర్టులో ఒక జడ్జి ఉంటాడు, ఆదోనిలో 2,50,000 మంది ఓటర్లు జడ్జిలుగా ఉన్నారు. వాళ్ళ ముందు నా అంశాన్ని ముందు పెట్టాను, నా ఆరోపణలు ముందు పెట్టాను, ఫ్లెక్సీలను ముందు పెట్టాను. ప్రజలు చదివి తీరాల్సిందే, నిజాలు తెలుసుకోవాల్సిందే, తీర్పు చెప్పాల్సిందే అనే ఉద్దేశంలో ప్రజా కోర్టులో దీన్ని ముందు పెట్టాను అధ్యక్ష. సంస్కృతి గురించి మాట్లాడుతా ఉన్నాను అధ్యక్ష. ఈ అంశం గురించి మాట్లాడిన తర్వాత సంస్కృతి మాట్లాడతాను. అయ్యా నేను బ్యానర్ల విషయంలో చాలా స్పష్టంగా నా చేతిలో రికార్డులు ఉన్నాయి అధ్యక్ష. మీ అందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలకందరికీ నా రికార్డ్స్ పెట్టారు. మళ్ళీ కావాలంటే మీకు ఇస్తాను అధ్యక్ష, మీకు ఇస్తాను, గౌరవ కౌన్సిలర్ కూడా ఇస్తాను అధ్యక్ష. ఏదైతే అంటే రాజకీయ అంశాన్ని వాళ్ళు లేవనెత్తారు కాబట్టి నేను సమాధానం చెప్పాలి, కాబట్టి చెప్పకపోతే కూడా కుదరదు కదా. ఏదైతే వైఎస్ఆర్సీపీ భవనం గురించి ఫ్లెక్సీలు మాట్లాడుతూ ఉన్నారు, నేను చేసిన ఆరోపణలకి ఆ ఫ్లెక్సీల మీద ఉన్నటువంటి కంటెంట్కి 100% కట్టుబడి ఉన్నాను అధ్యక్ష. స్పష్టంగా రాశాను. వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం ఏదైతే పార్టీ భవనంగా వాడుతున్నారో దాన్ని పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి మాజీ శాసనసభ్యులు గారి ముఖ్య అనుచరుడు దాన్ని ఆక్రమించుకొని పార్టీకి లీజుకి ఇచ్చారని చెప్తా ఉన్నారు. ఆ లీజ్ అగ్రిమెంట్ నాకు ఇంకా కనపడలేదు, ఎక్కడ ఎదుగుతా ఉన్నాను. అది వాళ్ళ ప్రైవేటు లీజ్ అగ్రిమెంట్ కాబట్టి నాకు దొరికే అవకాశం లేదు. అది పబ్లిక్ డాక్యుమెంట్ అయితే దొరుకుతుంది. అది ముమ్మాటికి కూడా చేసింది తప్పు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలే. వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్య నాయకుడు ఎర్రిస్వామి ఏదైతే ఉన్నాడో ఆ ఎర్రిస్వామి దాన్ని ఆక్రమించుకున్నాడు, ముమ్మాటికి ఆక్రమించుకున్నాడు. సమస్య నేను ఇంతకుముందు కూడా చెప్పాను అధ్యక్ష. నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీశాను అధ్యక్ష. ఇది ఈసీ అధ్యక్ష. ఈసీలో ఇప్పటికీ కూడా బాబన్న పేరు మీదనే ఉంది. తర్వాత ఎక్కడ పేరు మార్పు లేదు అధ్యక్ష ఆ బిల్డింగ్ కు సంబంధించి. అంటే మామూలుగా మీ ఇల్లైనా నా ఇల్లైనా ప్రజల ఏ ఇల్లైనా సరే ఈసీ తీస్తే ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళ ఆస్తి అని అంటామా అనమా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మీటింగ్లు పెట్టి చెప్తా ఉన్నారు, ఇది ఎన్జిఓ ఆస్తి అంటారు. ఎక్కడి నుంచి వచ్చిందా ఎన్జిఓ ఆస్తి? ఏం ఈసీలో కనపడదా ఎన్జిఓ ఆస్తి అంటే అని సుడిగా అడుగుతా ఉన్నాను. దీనికి సమాధానం చెప్పకుండా సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇక రెండో విషయం, అయ్యా మీరంతా ఇంత పెద్దలు కదా, అధికారంలో ఉన్నారు కదా, వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రహ్మాండంగా ఎలిగింది కదా, మీరు చెయ్యి ఊపితే అన్ని పనులు జరిగిపోయిన శాసనంలాగా గడిచింది కదా, మీరు దాన్ని ఆక్రమించుకున్న తర్వాత 99 సంవత్సరాలు లీజ్ అనే పేరు మీద డాక్యుమెంట్ పుట్టించిన తర్వాత మీరేం చేశారు? దానికి మీ మున్సిపాలిటీలో 41 మంది కౌన్సిలర్ ఉన్నాం. 41 మంది కౌన్సిలర్కి నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏదైనా అక్రమమైన ఈరోజు ఇన్ని క్లారిఫికేషన్ ఆఫీసర్లు అడుగుతా ఉన్నారు కదా, ఈరోజు టీపీఓ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నిలదీసి నోటికి వచ్చినట్టు అడుగుతా ఉన్నాం కదా, మరి ఈ 41 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దీన్ని సమర్థిస్తారా?
ఏదైతే టౌన్ ప్లానింగ్ కు పెట్టి అప్రూవల్ రాకుండా 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టారు కదా, దీన్ని మీరు సమర్థిస్తారా అని సుటిగా ప్రశ్నిస్తావా? కౌన్సిలర్ సమాధానం చెప్పారండి, లేదా తెలుగుదేశం పార్టీ పెద్దలు, వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు సమాధానం చెప్పారండి. మేము సమర్థిస్తాము. టౌన్ ప్లానింగ్ కి అప్రూవల్ నన్ను అయిపోయిన తర్వాత మీరు రాసుకోండి. ఉంటాయి వైఎస్ఆర్సీపీకి సగం మంది కౌన్సిలర్లు ఆ రోజు అడుగుండాలి కదా, ఏమైనా టౌన్ ప్లానింగ్ అప్లై చేశాం కదా, తప్పుడు డాక్యుమెంట్లు పెట్టాం కదా, దానికి కనీసం ఫీజు కూడా కట్టలేదు కదా, ఎటువంటి లింక్ డాక్యుమెంట్ లేకుండా అప్లై చేశాం కదా, మరి దీనికి ఎట్లా అప్రూవల్ లేకుండా కట్టిన బిల్డింగ్ అక్రమైన బిల్డింగ్ కాదు, అవునా కాదా అని వీళ్ళందరూ సమాధానం చెప్పిదా. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల, అక్క చెల్లెళ్ళకి అందరికీ తెలుసు, నేను ఎమ్మెల్యే అయిన వారం లోపల నోటీస్ ఇచ్చాం. నేను అప్పుడు 17 వైఎస్ఆర్సీపీ భవనాలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రకంగా ఉన్నాయని చెప్తే దాన్ని పూర్తిగా లోతైన దర్యాప్తు చేయమంటే అప్పటికప్పుడు దర్యాప్తు చేస్తే బయటకు వచ్చినటువంటి ఈ కుంభకోణం ఆక్రమణ తెలిస్తే వెంటనే నేను మున్సిపాలిటీకి ఇది నిజమే అధ్యక్ష, ఎందుకంటే ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా రాజకీయాన్ని, ఆరోపణలు ప్రత్యారోపణలు లేకుండా పరిపాలన నడపడం సాధ్యం కాదు అధ్యక్ష. కాబట్టి ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చిన సందర్భంలో సాక్షాత్తు మున్సిపల్ ఆఫీస్ నుంచి నోటీస్ ఇచ్చిన నిజం కాదా, మీరు చేసింది ఆక్రమణ అని దీంతో స్పష్టంగా ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా. పోనీ నోటీస్ ఇచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు, ఏమైనా మీ దగ్గర అన్ని పద్ధతులు, ఉదాహరణకి మీ ఇంటికి వస్తారు అధ్యక్ష, మీ ఇంటికి ఎవరన్నా వచ్చి మా ఇల్లు మాదే అన్నారు అనుకోండి, మీరు వెంటనే కోర్టుకి వెళ్తారా అధ్యక్ష? పోవా, ఇదో నా డాక్యుమెంట్లు చూసుకో, ఈ ఇల్లు నాదే అని అంటారా అంటారు అధ్యక్ష? నేను నోటీస్ ఇచ్చిన, మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇచ్చిన మరుసటి రోజు వీళ్ళు కోర్టుకి వెళ్ళారు అధ్యక్ష. ఆ ఎరిసాం అనే వ్యక్తి. ఎందుకు అంత భయం అధ్యక్ష? ఏ కారణం చేత మీరు కోర్టుకి వెళ్ళారు చెప్పాలి. మీ దగ్గర నిజంగా డాక్యుమెంట్ ఉంటే, మీరేం నిజమైన ఓనర్లు అయితే ఎందుకు కోర్టుకి వెళ్ళారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకి? అక్కడ నేను ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష, ప్రజలకు నిజాలు చెప్పండి అంటున్నాను. పోనీ ఎన్ని డాక్యుమెంట్లు ఫ్లెక్స్లు కట్టి వేశారు కదా, మా అభిమానులు మా కార్యకర్తలు వేశారు కదా, మరి మీరు కూడా వేయండి. మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్లు ఉన్నాయి మొత్తం వేసి ఊరంతా ఫ్లెక్స్లు కట్టచ్చు కదా, వద్దన్నా ఏమన్నా కట్టచ్చు కదా అధ్యక్ష? ఎందుకు కట్టరు అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. అంతెందుకు ఇది అయిపోయిన తర్వాత మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ నోటీస్ ఇచ్చారు. ఏమైనా ఎన్జిఓ బోర్డు కూడా చెప్పారు పెద్దలు, మన కౌన్సిలర్ గారు చెప్పారు, ఏమండి మీరు ప్యాక్ ఆడుతున్నట్టుగా నిరూపించండి, నేనున్నాను ఆఫీసులో అంటున్నారు. సార్ అధ్యక్ష, నిజం చెప్పాలని నేను చూడలేదు అధ్యక్ష అక్కడ ప్యాక్ ఆడలా, కానీ ప్యాక్ ఆడిన వాళ్ళు వచ్చి నాకు చెప్పారు అధ్యక్ష. వాళ్ళు ఫోటోలు చూపించారు అధ్యక్ష. నాకు నిజంగా తెలియదు కాబట్టి డాక్యుమెంటెడ్గా లేదు, లేకపోతే తప్పనిసరిగా అది కూడా ఫ్లెక్స్లో వేసేవాడు అధ్యక్ష. అక్కడ ప్యాక్ ఆడిన ఫోటోలు ఇవన్నీ వేసేవాడు, అది లేవు. ప్యాక్ ఆడినాడు మాత్రం నాకు చెప్పారు, చూపించారు కూడా. కానీ అది వ్యక్తిగత అంశం, మరి ఆ స్థాయిలో వెళ్తే బాగుండదనే ఉద్దేశంతో నేను దాన్ని టచ్ చేయలేదు. బట్ ఏదేమైనా ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల సందర్భంగా నేను మాట్లాడిన సందర్భంగా వచ్చినటువంటి ఆ బిల్డింగ్ లో, వైఎస్ఆర్సీపీ పార్టీ బిల్డింగ్ లో ప్యాక్ ఆడినారు, ప్యాక్ ఆట క్లబ్ నడిపినారు. సాక్షాత్తు ఎక్స్ఎమ్మెల్యే గారు ఆ ఇంటి మీద కూడా ప్యాక్ ఆడిచ్చినాడు అన్నదానికి పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ స్థాయికి వెళ్తే డెఫినెట్ గా బయట పెడతాను అధ్యక్ష. దాంట్లో కూడా ఎటువంటి మొహమాటం లేదు అధ్యక్ష. అది స్పష్టం. నాకు కాదు అధ్యక్ష, ఊరిలో అందరికీ తెలుసు. మీకు తెలియదా? ఇక్కడ కూర్చున్న గౌరవ కౌన్సిలర్లకు అందరికీ తెలియదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. దీనికి సమాధానం చెప్పాలా? చెప్పండి, అవకాశం ఇస్తాను. వాళ్ళు ఎవరు చెప్పినా వింటాను అధ్యక్ష, ఉండాలి, వింటాను. ఇప్పుడు మీరు గంట మాట్లాడినారు కదన్నా, అట్లే కదా. మీరు నేను అయిపోయిన తర్వాత మీరు గంట అన్నట్టు జరిగైనా సరే, ఈ కౌన్సిల్లో అయినా సరే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ భవనం అక్రమమా సక్రమంగా తేల్చాల్సిందిగా చైర్మన్ గారు నేను విన్నవించుకుంటా. నేను ఆకలితోనే ఉంటాను, నాకు భోజనం తెప్పించదండి, నేను ఆకలితో అయినా ఉంటాను, కానీ సాయంకాలం లోపల ఈ విషయాన్ని తేల్చాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ప్రజలు వేచి చూస్తా ఉన్నాను అధ్యక్ష. వాళ్ళు చెప్పింది కరెక్టే. ప్రజలకు ఏది నిజమో తెలియాల్సిన బాధ్యత ఉందా లేదా అక్క చెప్పండి. మీరు
ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నిజంగా చెప్పండి అయ్యా బాబు, అన్ని ఫ్లెక్స్లు ఉన్నాయి అక్కడ, ఇన్ని పేపర్లు ఉన్నాయి ఇక్కడ, మీ దగ్గర పేపర్లు బయట పెట్టండి అయ్యా అని ప్రజలు వేచి చూస్తా ఉన్నారేమో. ప్రజలు చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలకు లేదా, కౌన్సిలర్కి లేదా, ఇంకోరికి లేదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది తప్పనిసరిగా మనము తేల్చాల్సిన అంశం. ఇది రాజకీయ పరమైనది కాదు, మాత్రమే కాదు, ఈ ఊర్లో జరిగినటువంటి కబ్జాలకి, ఈ ఊర్లో జరిగినటువంటి మోసాలకి, ఘోరాలకి వీటిని మొదటి మెట్టు అధ్యక్ష. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, దాంట్లో పంచాయతీలు జరిగినాయని నేను ఆరోపిస్తా ఉన్నాను. 100% ఆ ఊర్లో జరిగినటువంటి అక్రమాలకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులోనే ఆజ్యం పడింది నేను ఆరోపిస్తా ఉన్నాను. అది నిజం కూడా, పచ్చి నిజం. అక్కడ పంచాయతీలు జరిగినాయి, అక్రమాలకు సంబంధించిన స్కెచ్ అంతా అక్కడి నుంచే జరిగింది, అక్రమాలకు సంబంధించిన ఆలోచన విధానం అంతా అక్కడి నుంచే జరిగింది. కాబట్టి తప్పనిసరిగా దాని మీద చర్చ జరగాల్సిందే, దానికి సమాధానం చెప్పాల్సిందే. నేను వింటాను, మళ్ళీ సమాధానం చెప్తానని నేను మీ ద్వారా వాళ్లకు వినియోగించుకుంటాను అధ్యక్ష. ఇక మిగతా విషయాలకు వస్తాను అధ్యక్ష. ఇది వాళ్ళు చెప్పింది కూడా విన్న తర్వాత నేను మళ్ళీ దానికి రెస్పాండ్ అవుతాను. ఇంకో విషయం ఏంటంటే, లేదు సార్, ఆ విషయం లేదు సార్, నా మాట అది అంటే చాలా అవమానకరమైన అంశం అధ్యక్ష. అంటే మీకే తెలియకుండా ఏమీ చేసుకో, నువ్వే నీ వార్డులో ఏమీ చేసుకోలేకపోయినావు కదక్క అన్నాడు. నా గుండె తరుక్కుపోయిందన్న మీరు ఆ మాట లోపల. 3 సంవత్సరాల పాటు ఇలా ఉంటే దీన్ని ఎలా చేయమ్మా లలితమ్మ అక్క అంటది. స్వయాన నాకే గౌరవం లేనప్పుడు ఈ సభకి ఏమి గౌరవం ఉంటది అంటది అధ్యక్ష. అంతెందుకు, సాక్షాత్తు మా అక్క వాళ్ళ హస్బెండ్ ని మాజీ ఎమ్మెల్యే గారు అన్నారట. ఇది ఆన్ రికార్డు అధ్యక్ష, నేను చెప్పేవి నేను సొంతంగా చెప్పట్లేదు, ఆన్ రికార్డు. ఆమె చెప్పిందానే రాసుకొని చెప్తున్నాను. నీ భార్య ఎక్కువ మాట్లాడుతా ఉంది, నోరు లేచింది అని అన్నాడు అని చెప్తుంది. ఒక ఎమ్మెల్యే గారు ఒక గౌరవ కౌన్సిలర్ని అలా మాట్లాడినారు అని ఆన్ రికార్డు చెప్తా ఉంటే దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకు అలా మాట్లాడినారు, ఎలా చేశారు, 3 సంవత్సరాల పాటు మమ్మల్ని అవమానించారు అని చెప్తా ఉంది. ఇప్పటికైనా కొంతమంది అంటారు, ఇప్పటికైనా మనం అభివృద్ధి చేసుకున్నాం అంటే ఇప్పటిదాకా అభివృద్ధి చేయలేదనే. రెండవది అధ్యక్ష, నేను వచ్చే లోపలే 1 నుంచి 4 వరకు ఉన్నటువంటి అంశాలు కూడా ఆధునిక ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను అధ్యక్ష. దాన్ని అక్క పార్వతి అక్కకి గట్టిగా తప్పట్లు కొట్టింది కాబట్టి అంకితం చేస్తా ఉన్నా. మమ్మల్ని దిష్టి బొమ్మలు చేశారని చెప్పింది పార్వతక్క. ఏందక్క అసలు బాధేస్తుంది మేము చెప్పిన అని చెప్పారు. మా లలితక్క అయితే మా దగ్గర నియంత్రణ పెట్టినాడు అని చెప్పింది. మీరు పోవద్దండి మేము వార్డులకు అని చెప్పాడు మాజీ ఎమ్మెల్యే అని చెప్పింది. ఆన్ రికార్డ్ అధ్యక్ష. అది నేనేం ఆరోపణలు చేస్తాను, కొన్ని ఆరోపణలు నేను చేసి ఉండొచ్చు, కానీ ఇవన్నీ ఆన్ రికార్డ్ అక్క చెబుతుంది. ఒక నియంత్రణ పెట్టినా నువ్వు అప్పక పోవాల్సిన పని లేదు, హుకుం జారీ చేసినాడని చెప్తా ఉంది. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఎక్కడన్నా ఉంటుందా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇవన్నీ మనము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సమాధానాలు అధ్యక్ష. బట్ ఏదేమైనప్పటికీ కూడా దయచేసి గౌరవ సభ్యులందరూ కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత నేను మళ్ళీ రెస్పాండ్ అవుతాను అధ్యక్ష. మీ పర్మిషన్తో అధ్యక్ష, ఎమ్మెల్యే గారు చాలా చక్కగా నోట్ చేసుకున్నారు అధ్యక్ష పాయింట్స్ అన్ని. ఎంత అఫీషియల్గా చేశారంటే ఆయన యాక్చువల్లీ మంచి ఆంటర్‌ప్రెన్యూర్ అధ్యక్ష. సో దాని ప్రకారం ఒక బోర్డు మీటింగ్ ఎట్లా జరుగుతుందో అంత నీట్గా సభ నడుపుతున్నారు అధ్యక్ష. దానికి చాలా సంతోషం అధ్యక్ష. అధ్యక్ష, నాకు చిన్న డౌట్ అధ్యక్ష. ఇందాకే సార్ మాట్లాడుతున్నాడు జిఎస్టీ రిటర్న్స్ గురించి. మనము షాపులో రెంట్కి ఇచ్చినాం అధ్యక్ష, పబ్లిక్ రెంట్ తీసుకున్నారు అధ్యక్ష. జిఎస్టీ కూడా పే చేస్తున్నారు అధ్యక్ష. జిఎస్టీ కూడా మున్సిపాలిటీకి పే చేస్తున్నారు అధ్యక్ష. మున్సిపాలిటీ జిఎస్టీకి అమౌంట్ కట్టాలి గవర్నమెంట్కి, జిఎస్టీ అమౌంట్. అధ్యక్ష, జిఎస్టీ ఆఫీసర్లు మున్సిపల్ షాప్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయినారా, మున్సిపాలిటీ దగ్గరికి వచ్చినారా అధ్యక్ష? మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికే వచ్చినారు అధ్యక్ష. ఎందుకు అని అంటే మున్సిపాలిటీస్ ఓనర్ అధ్యక్ష. ఏమధ్యక్ష సార్ చెప్తున్నారు అధ్యక్ష, బాబయ్య గారిది ఇది స్థలము, దీన్ని కబ్జా చేశారు 100%. ఒక విషయం క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష. ఎన్జిఓస్ మన ప్రెస్ మీట్ చెప్పినప్పుడు అధ్యక్ష 50 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నామని చెప్పినారు అధ్యక్ష. దాన్ని ఎన్జిఓస్ కబ్జా చేసినారా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కబ్జా చేశారు? ఇది మొదటి ప్రశ్న అధ్యక్ష. రెండవది అధ్యక్ష,
నోటీసులు ఎవరికి ఇచ్చినారు అధ్యక్ష? ఎర్రిస్వామి అనే వ్యక్తికి ఇచ్చినారు అధ్యక్ష. వైఎస్ఆర్సిపి పార్టీ అనేది టెనెంట్ అధ్యక్ష. దాంట్లో టెనెంట్ అంటే బాడుగదారుడు. దాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ కబ్జా చేసిందని ఏ ఉద్దేశంతో అంటున్నారు అధ్యక్ష? ఆయన కబ్జా చేసినాడు ఎర్రిస్వామి అని అంటున్నారు. ఎర్రిస్వామికి మీకు మంచి అనుకూలాలు ఉన్నాయి. ఎవరితో ఉండవు అధ్యక్ష అనుకూలాలు? ఆయన పార్టీకి ఏ పదవిలో లేడు ఎర్రిస్వామి అనే వ్యక్తి. ఆయన ఎమ్మెల్యే అనుచరు అందరూ చాలామంది ఉంటారు అధ్యక్ష అనుచరు. మళ్ళా చెప్తున్నాం అధ్యక్ష, వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీస్ ఉండే భవనము అద్దె భవనము. వైఎస్ఆర్సిపి పార్టీ ఆఫీసు కట్టించింది కాదు సొంతంగా. ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు కానీ ఇంకెవరో కానీ దాన్ని కట్టించింది కాదు. దాన్ని లీజుకు రాసుకున్న వాళ్ళు ఎర్రిస్వామి గారు. నీవిచ్చిన నోటీసు ఎర్రిస్వామి గారికి. దీంట్లో బ్యానర్ వేసింది వైఎస్ఆర్సిపి పార్టీ పేరు మీద. బాడిగదారుడు ఎవడుంటే వాడిని అంటే ఎట్లా అధ్యక్ష? ఇది ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఎర్రిస్వామి గారిని ప్రశ్నించండి మీరు. వైఎస్ఆర్సిపి పార్టీ పేరును ప్రస్తావించొద్దని మా అభ్యర్థన అధ్యక్ష. ఆయన అడుగుతూ ఉండేది అదే అధ్యక్ష. ఆయన ట్యాక్స్ కట్టకపోతే వైఎస్ఆర్సిపి పార్టీ ఏం చేస్తుంది అధ్యక్ష? బాడిగదారుడు ఇప్పుడు అదే కదా అధ్యక్ష జరిగింది. మున్సిపాలిటీ జిఎస్టీ కట్టకపోతే దాంట్లో ఉండే బాడిగదారుడు ఏం చేస్తాడు అధ్యక్ష? కాబట్టి అధ్యక్ష మా వర్షను అందరి తరపున మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అధ్యక్ష, అక్కడ ఉండే భవనము వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించింది కాదు, సాయి ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించింది కాదు. అది కేవలము వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు బాడీకి తీసుకుపోయిండేది. ఇంకా రెండోది ప్యాకాట ఇవన్నీ చెప్తారు అధ్యక్ష, నిరారోపణలు అవన్నీ. వాటి గురించి ఎంతసేపు మాట్లాడినా ఇవంటే పేపర్ మీద రికార్డ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు అధ్యక్ష. ఇంకా వాటి గురించి మేము డిస్కస్ చేయదలుచుకోలేదు అధ్యక్ష. ప్యాకాట గురించి ఆల్రెడీ మా రఘునాథ్ రెడ్డి గారు వివరణ ఇచ్చున్నారు దాని గురించి. రెండోది అధ్యక్ష, హాస్టల్ అంటున్నారు అధ్యక్ష ఎమ్మెల్యే గారు. హాస్టల్ తీసుకోండి. వైఎస్ఆర్సిపి పార్టీ ఖాళీ చేసిన రోజు ఎర్రిస్వామి గారిని అడిగి తీసుకోండి. వైఎస్ఆర్సిపి పార్టీకి ఏం అడుగుతారు మీరు? సాయి ప్రసాద్ రెడ్డి గారికి ఏం అడుగుతారు మీరు? బిల్డింగ్ ఓనర్ ఎవరు? బిల్డింగ్ కట్టించింది ఎవరు? మీరు నోటీస్ ఎవరి పేరు మీద ఇచ్చినారు? ఎర్రిస్వామి గారి పేరు మీద ఇచ్చినారు. ఎర్రిస్వామి గారిని పోయి అడగండి. ఆయన ఒకవేళ నిజంగా ఆక్రమించడం చేసినాడు అని అంటే ఆయన మీద కేసు చేసుకోండి. వైఎస్ఆర్సిపి పార్టీ పేరు తెవద్దండి అని మా అభ్యర్థన అధ్యక్ష. ఫస్ట్ నుంచి మా వాదన అదే అధ్యక్ష. రెండోది అధ్యక్ష, డిపిఆర్ గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు సార్ చెప్పిన డిపిఆర్ అధ్యక్ష మూడో అంశము ఆల్రెడీ టెండర్ అయిపోయి టెండర్ కూడా వచ్చింది అధ్యక్ష. ఇది కేవలం ఇప్పుడు లాస్ట్ మీటింగ్లో వచ్చింది కాబట్టి దీన్ని మళ్ళీ దీంట్లో తెచ్చినారు తప్పించి ఒకసారి మున్సిపల్ అధికారులతో మళ్ళీ కరెక్షన్ చేసుకోమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మూడో అంశంని టెండర్కి పిలిచినారా లేదా అని చెప్పి మేము మొన్న కూడా క్లియర్గా అబ్జెక్ట్ చేసాం అధ్యక్ష. సార్ గారికి ఆయన ఎదురుగా రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష. ఏమని రిక్వెస్ట్ చేసాం అధ్యక్ష? ఇవి ఎక్కువగా పాడినారు, ఎక్కువగా ఈ ప్రొక్యూర్మెంట్ పోకుండా పిలిచినారు, దీన్ని దయచేసి ఈ ప్రొక్యూర్మెంట్కి పిలవండి అని చెప్పి సార్ గారిని అభ్యర్థించినాం అధ్యక్ష. సార్ గారు కూడా అధికారులకు తెలపడం జరిగింది, అధికారులు వర్క్ పిలవడం జరిగింది, కాంట్రాక్ట్ వేయడం జరిగింది. అది అవునా కాదు అనేది ఒకసారి అధికారులను స్పష్టం చేయమని చెప్పండి అధ్యక్ష. అడగండి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. మూడో అంశము టెండర్ పిలిచినారా లేదా సార్? మూడో అంశం సార్. అది సార్ అంటే పైప్ లైన్ గురించి చెప్పారు కదా, ఏది సార్? మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. వాటర్ సప్లై టు వీకర్ సెక్షన్ కాలనీస్ ఇన్ ఆదోని మున్సిపాలిటీ. ఇప్పుడు సార్ తెచ్చిన ప్రస్తావన కూడా అదే కదా, అదే చెప్తా ఉన్నాను సార్. ఫర్ యువర్ కన్ఫర్మేషన్, దాన్ని ఆల్రెడీ టెండర్ పిలుచున్నారు సార్. టెండర్ కూడా అయిపోయింది. ఒకసారి మీరు మళ్ళీ వెరిఫై చేసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఇది ఎంతవరకు ఇక్కడ మాట్లాడడం కరెక్టో తెలియదు కానీ సార్ చెప్పినాడు పెన్షన్ 4,000 ఇచ్చినందుకు అందరూ అభినందించి ఏదో చెప్పారు సార్, అది రావట్లేదు. అభినందించి రెజల్యూషన్ పాస్ చేయమని చెప్పారు సార్. తీర్మానం అదే ఏకగ్రీవంగా తీర్మానం పాస్. సంతోషం అధ్యక్ష, 4,000కి అభినందిస్తాము. అమ్మఒడి అధ్యక్ష, అమ్మఒడిగా అభినందించాలి అధ్యక్ష. తల్లికి వందనం అన్నారు అధ్యక్ష. ఇంకా అట్లా చెప్పుకుంటూ పోతే అధ్యక్ష ఎన్నో స్కీమ్లు ఉన్నాయి అధ్యక్ష అమలు చేయడానికి. దాంట్లో అవన్నీ ఉన్నాయి. ఇది రాజకీయ ప్రస్తావన అవుతుంది అధ్యక్ష. అంటే సార్ చెప్పిన దానికి చెప్తా ఉన్నాను. 4,000కి అభినందించాలి అని అంటే మిగతా స్కీములకి ఏమనాలి అధ్యక్ష? దానికి కూడా వ్యతిరేకిస్తూ రెజల్యూషన్ పాస్ చేయమంటే చేస్తాం అధ్యక్ష. సో మనం ఇక్కడ డిస్కషన్ అంటే ఆయన
మా వాలంటీర్లు మా నాయకత్వంతో సంబంధం లేకోకుండా వ్యక్తి దగ్గర పోయి పెన్షన్ ఇచ్చారు. కానీ ఈరోజు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మేము కూడా ప్రజాప్రతినిధులే, అంటే మాకు కూడా అంతో ఇంతో ప్రజాస్వామ్యంలో భాగం ఉంది. సో అట్లాంటప్పుడు 2 నెలలైంది మీరు పెన్షన్ పంచడం. కూటమి ప్రభుత్వం ఏ నాయకునికైనా ఏ కౌన్సిలర్కైనా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారా? నా రెండో ప్రశ్న. దయచేసి ఇప్పుడు ఇక్కడ ప్రజాస్వామ్యం పరిమళిస్తూ ఉందా, ప్రజాస్వామ్యాన్ని తొక్కి పెడతా ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి మీరు. రెండోది, డిపిఆర్ కరెక్షన్ చేసి మీరు ఎందుకు దీన్ని ఫార్వర్డ్ చేయలేదని మన గౌరవ శాసనసభ్యులు గారు చెప్పారు. సార్, డిపిఆర్ కరెక్షన్ అనేది అది ఒక టెక్నికల్ సంబంధించినటువంటి సమస్య. దాని మీద మాకు కౌన్సిలర్లకు అవగాహన లేకపోవచ్చు. అది అధికారులు కానీ లేదంటే అధికారులు దాన్ని తీసుకొని దాన్ని కరెక్షన్ చేసి మా ముందుకు తేవాలి. అది ముఖ్యంగా మా పనితనం కాదు, అధికారులు చేయాల్సినటువంటి థింగ్. కానీ అది ఏమైపోతా ఉందంటే కౌన్సిలర్లు దీన్ని నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు పార్టీ ఆఫీస్ నుంచి ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇంటికి మార్చారు ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చినప్పుడు. సో దయచేసి మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఎందుకంటే మేము కూడా ఇప్పుడు మీ పార్టీ అంటే ఎంత అభిమానం ఉంటుందో మాకు మా పార్టీ అంతే అభిమానం ఉంటుంది. పార్టీని అంటే తల్లిని అన్నట్టే. సో మేము మిమ్మల్ని అడిగిండేది మా పార్టీ పేరుని పెట్టి దయచేసి మీరు ఎందుకు ఈ ప్రాపగాండా చేస్తూ ఉన్నారని క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. రెండోది, అది మళ్ళీ నేను కట్టుబడే ఉన్నాను. పార్టీ ఆఫీస్లో ఎప్పుడూ ఆడలేదు, ఆడినట్టు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పాను. అదే మాటకి నేను కట్టుబడి ఉన్నాను. తర్వాత మేము ఫ్లెక్సీలు వేసాము, మీరు ఎందుకు ఫ్లెక్సీలు వేసి మీరు కూడా చెప్పండి అంటున్నారు. నేను పొద్దున్నే గౌరవ శాసనసభ్యులు గారు రాకముందు నేను చెప్పాను మాట, సార్ ఇట్లా ఫ్లెక్సీలు వేసే సంస్కృతిని మనం ప్రోత్సహిస్తే 200 రూపాయలు ఉన్నవాడు ప్రతి మనిషి సరిపోని ఇంకో వ్యక్తి మీద ఫ్లెక్సీ చేస్తాడు. ఇది మంచి సాంప్రదాయమా? ఈ సాంప్రదాయాన్ని మనము ఆహ్వానించవచ్చా మన పట్టణంలోకి అనేది ఎమ్మెల్యే గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. రెండోది, ఇంకొకటి ఏంటంటే ఈరోజు మేము ఫ్లెక్సీలు వేస్తాం, దానికి జతగా పోటీగా అవతల పార్టీ వాళ్ళు ఫ్లెక్సీలు వేస్తారు, మరి దానికి ఇంకో ఫ్లెక్సీలు వేస్తారు. ఈ కాంట్రవర్సీ ఎక్కడి వరకు పోతా ఉంది? సరే, దయచేసి ఇప్పుడు మేము అడుగుతా ఉండేది ఏంటి సార్, చట్టం ఉంది, న్యాయస్థానాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో న్యాయస్థానం ఉండేది తప్పు రైట్ చెప్పడానికే కదా. వాటిలో మనం తేల్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఈ న్యాయస్థానం నుంచి వచ్చిన తర్వాత మీరు డిమాలిష్ చేస్తారో, బాలికల హాస్టల్ పెడతారో, లేదా ఇంకో స్వచ్ఛంద సంస్థకి ఇస్తారో, అది మీ అభిప్రాయం. దాని గురించి మేము ఎటువంటి వ్యతిరేకించేది ఏం లేదు. కాకపోతే ఇక్కడ మున్సిపాలిటీ వారు నోటీస్ ఇచ్చిన మరుసటి రోజే వీళ్ళు హైకోర్టుకు పోయారన్నారు. మీ ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి రోజుల్లో విజయవాడలో మా పార్టీ ఆఫీస్ని కూల్చారు. మేము నెక్స్ట్ రోజు ఎందుకు కోర్టుకు పోవాల్సి వచ్చిందంటే, ఎక్కడ కూలిస్తే పార్టీ అభిమానులు కార్యకర్తలు బాధపడతారు అని చెప్పి మనకుండేది న్యాయస్థానాలే కదా, మనం పోయి ఆపుకోవడానికి. అనే వ్యక్తి ఎన్జిఓస్ సంబంధించినటువంటి వ్యక్తి, మీరు దయచేసి దాన్ని విచారించుకోండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఈసీలో బాపన్న పేరు ఉండొచ్చు, కానీ మేము పుట్టక ముందు సమస్య. బాపన్న గారు ఎన్జిఓస్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన బళ్ళారి జిల్లాలో ఉన్నప్పుడు ఆ స్థలాన్ని ఖరీదు చేశారనేసి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఆయన దగ్గర నుంచి కంటిన్యూస్గా 50 సంవత్సరాల పాటు ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా ఎన్జిఓస్ భవనంగా అది వాడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు దాన్ని ఎన్జిఓస్ వాళ్ళు ఎన్నిస్వామి గారికి లీజ్ ఇచ్చారు, ఇక్కడ ఒక వ్యక్తికి ఇచ్చారు. దయచేసి, ఎందుకంటే ఆదంలో ఉండే బ్యానర్లన్నీ పార్టీ పేరు రాశారు. సో ఇది పార్టీలో ఉన్నటువంటి సభ్యులని, కౌన్సిలర్లని, మమ్మల్ని ఎంతో బాధించిందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను సార్. ఇద్దరు వాదనలు చేస్తే వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు చూసుకునేటప్పుడు అక్కడుండే లేబిట్ విషయంలోన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఒక ఎర్రస్వామి లీడ్ తీసుకున్నాడని చెప్పి ఒక మున్సిపాలిటీ కన్స్ట్రక్షన్కి ఒక డాక్యుమెంట్ అప్రూవల్కి ఇచ్చినారు. ఆ మున్సిపాలిటీ అప్రూవల్కి ఇచ్చిన తర్వాత ఆ మున్సిపాలిటీ వాళ్ళు సంబంధించిన సంబంధించిన లీడ్ చూసి ఈ డాక్యుమెంట్ వచ్చిన వాళ్ళు ఎర్రస్వామి అప్లై చేసుకున్న తర్వాత అక్కడ అధికారులు కానీ ప్లానర్లు కానీ పోయి ఎంక్వైరీ చేస్తారు. ఇది లేవిటా ఎర్రస్వామి అనేదా
అవునా కాదా కరెక్టా లేదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, లింక్ ఆఫ్ డాక్యుమెంట్ అన్ని తీసి మదర్ డాక్యుమెంట్ కూడా తీసి దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్ తీసుకుని ఒక ప్లాన్ అప్రూవల్ పర్మిషన్ ఇస్తారు కట్టుకునేదానికి. అది వాళ్ళ సంస్థ, వాళ్ళ డిపార్ట్మెంటు. ఒక యాక్టివ్ ఎమ్మెల్యేగా, యాక్టివ్ ఒక వైస్ చైర్మన్గా, ఒక కౌన్సిల్ సభ్యులుగా మనం ఏం మాట్లాడాలా? ఆ బిల్డింగ్ అప్రూవల్ ఉందా, లేదంటే ఎట్లా అనుమతి ఇచ్చినావు, అట్లా ఇవ్వకూడదు కదా, తప్పు కదా అని ఒక దానికి సంబంధించిన అధికారం పైన మాత్రం మనము డిస్కషన్ చేయాలి. దానికి ఆర్డర్ మనము అడగాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కబ్జా, వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా అంటే ఒక ప్రైవేట్ ప్రాపర్టీని, ఒక లేవిటిని ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ కబ్జా చేసిందా, వ్యవసాయం కబ్జా చేసినారా, ఎన్జిఓస్ కబ్జా? మేము ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి అట్లా బ్యానర్ సంస్కృతి వద్దు సార్ అనేది ఇది. మేము యాక్చువల్లీ ఈ డిబేట్ కూడా అవసరం లేదు సార్. మీరు ఆల్రెడీ క్లారిఫికేషన్ మీరు ఆల్రెడీ నేను చెప్పాలి, నేను చెప్పకపోతే ఎలా, మీరు అడగకపోతే ఎలా? మీరు మీడియా ముఖంగా ఇచ్చినారు సార్ ఆల్రెడీ. దానికి సమాధానం కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పినారు. ఇది వేరే విషయం సార్. వైఎస్ఆర్సీపీ పార్టీని బజార్లో నిలబెట్టినారు కాబట్టి బ్యానర్ల మీద మా ఉద్దేశం కూడా సార్ మీరు నిలబెట్టినది లేదనేది కాదు సార్. ఇది కొత్త సంస్కృతికి ఆయన అన్నట్టు సార్ నిజంగా నా మీద ద్వేషం ఉండేవాడు రేపు పొద్దున మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని, అంటే ఆ బ్యానర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నా మీద చెడ్డగా, లేదంటే శాంత గారి మీద చెడ్డగా, లేదా నరసింహుల మీద చెడ్డగా వేసుకుంటూ పోతే, ఇట్లా వేసుకుంటూ పోతే సార్ మేము అనేది ఏమి దీనికి ఒక రూల్స్ కట్టకుండా వేసామా సార్? మేము చలాన్ కట్టలేదు సార్, చలాన్ కట్టలేదు సార్. ఆ బ్యానర్కి మనం వాస్తవాలు మాట్లాడుకుంటే ఆ బ్యానర్కి చలాన్ లేదు సార్. ఇక్కడ రూల్స్ తప్పినాం సార్ మనం. నేను చెప్పరా సార్ చెప్పండి సార్. ఒకటి మీకు క్లారిటీ ఇస్తాను. చలానా విషయంలో మీరు గత 5 సంవత్సరాలుగా కట్టిన ఎన్ని బ్యానర్లకి, ఎన్ని హోర్డింగ్లకి చలానా కట్టినారు? సంవత్సరం పాటు చలానాలు ఆపినాం సార్. ఏ రోజైతే ఇది ఆధునికట్ట, ఏ రోజైతే లోకేష్ గారు మళ్ళీ యువగలం యాత్రకు వచ్చినారో మీరు అడగండి సార్, అందరు మీడియా మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడే. ఏ రోజైతే లోకేష్ గారు యువగలం యాత్రకు వచ్చినారో మళ్ళీ ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది సార్. ఈ పార్టీలు అందరూ మేము ఎక్కువ బ్యానర్ కట్టడం మా నాయకుడు వస్తున్నాడు అన్నందుకు స్టార్ట్ అయ్యిండేది, అట్లా స్టార్ట్ అయింది. మేము స్ట్రిక్ట్గా ఒక సంవత్సరం ఆపినాం సార్. మా పార్టీ బ్యానర్ కట్టినా కూడా మేము చలాన్లు కట్టే చేసాం సార్. కావాల్సిన మీరు పురాతన రికార్డులు కూడా చెక్ చేస్తాం సార్. ఒకటి మాత్రం లేదు, ఈ ఊర్లో కట్టిన ఏ బ్యానర్లకి కూడా చలానా కట్టినట్టుగా నా దృష్టికి రాలే. వచ్చి ఉంటే మనం అందరూ కౌన్సిల్లో తీర్మానం చేస్తాం అధ్యక్ష, ప్రతి బ్యానర్కి చలానా కడదాం, అందరూ చలానా కట్టుకొని బ్యానర్లు పెట్టుకునే విషయం సార్. రెండో విషయం వచ్చి ఇప్పుడు నా సందర్భం ఒకటి అర్థం చేసుకోవాల్సింది. అది పోనీ నేను ఎర్రిస్వామి అనే వ్యక్తి ఆక్రమణ చేసినాడు, మీరు మర్చిపోండి సార్, మీరు వైసీపీ నాయకులను మర్చిపోండి. అక్క కూడా ఒక నిమిషం అక్క, ఒక నిమిషం మర్చిపోండి. ఒక 2 నిమిషాలు ఆవేశపడితే మీరు మాట్లాడకండి. అది కాదక్క, నేను మీరు ఆర్గ్యుమెంట్ కాదు కదక్క, మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, తర్వాత నేను మాట్లాడతాను. మీకు మాట్లాడే అధికారం ఉంది, నాకు సమాధానం చెప్పే అధికారం ఉంది. ఆవిడ మైక్ ఇవ్వండి, మైక్ పంపి మాట్లాడక్క కాసేపు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి అక్క. మీరు ఆర్గ్యుమెంట్ చేస్తే నేను చెప్పలేను, మీరు మాట్లాడండి కాసేపు, నాకేం ఇబ్బంది లేదు, నన్ను మాట్లాడివ్వండి అంతే తప్ప మీరు ఒక మాట నేను ఒక మాట మాట్లాడితే నేనేం చెప్తానంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు మర్చిపోండి సార్. మీరు వైఎస్ఆర్సీపీ, నేను బీజేపీ, అక్క టీడీపీ అని మర్చిపోదాం. మనం డాక్యుమెంట్లు పరిశీలిద్దాం. డాక్యుమెంట్లు మీకున్న నాలెడ్జ్ ప్రకారంగా చెప్పండి. వైఎస్ఆర్సీపీ పార్టీ అంశం పక్కన పెడతాం పోనీ. ఇది ఈసీని దృష్టిలో పెట్టుకొని నోటీసులు దృష్టిలో మీరు ఫైళ్ళు అడిగారు కదా పెద్దలు, ఫైళ్ళు తెప్పించుకొని చూడండి సార్. చూసిన తర్వాత వ్యక్తిగా మీరు చెప్పండి ఇది ఆక్రమణ కాదు, ఎరిస్వామి చేసినాడా లేదా. ఎరిస్వామి కూడా వద్దనుకుందాం, ఓ ఎక్స్ అనుకుందాం, ఒక నిమిషం అయిపోయిన తర్వాత రాసుకోపా. దీన్ని ఆక్రమించినాడు, నేను ఆ పేరు ఎత్తనక్క ఎక్స్ అని చెప్తానక్క. ఓకే, ఓ ఎక్స్ అనే వ్యక్తి, ఒక వ్యక్తి దాన్ని ఆక్రమించాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ బాధ్యత కలిగినటువంటి పార్టీ, ప్రజాస్వామ్యంలో ఎన్నో ఓట్లు ఉన్నటువంటి పార్టీ. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ, 151 సీట్లు ప్రజలు ఇచ్చినటువంటి గతంలో పార్టీ. అదే సందర్భంలో 11 సీట్లను చిత్తుగా ఓడిపోయినటువంటి పార్టీ.
అంత ఈ సందర్భంలో అంత మంచి పెద్ద పార్టీ ఉంది కదా, అది ఈరోజు లీజ్ తీసుకున్నటువంటి భవనం, అది ఆక్రమిత భవనం అంటే దాంట్లో ఆఫీసులు పెట్టుకున్నారు. ఇప్పటికైనా ఖాళీ చేయాల్సిందే కదా. ఇప్పటికైనా అతను ఓనర్కి నోటీస్ వచ్చి, ఏమయ్యా నీ మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఏమయ్యా ఈ బిల్డింగ్ మీద ఇంత దుర్మార్గంగా చెప్తా ఉన్నాయి, ఫ్లెక్స్ అదే భవనంలో ఏదైతే ఆరోపణలు చేస్తున్నామో మేము డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో ఆరోపణలు చేస్తున్నాము, అదే భవనంలో కొనసాగుతున్నారు అని అంటే కనీసము ఆ ఓనర్ ఎక్స్ అనే వ్యక్తికి నోటీస్ కూడా ఇవ్వకుండా అక్కడే ఉన్నాము అని సమర్థించుకుంటా ఉన్నారంటే దాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్పాలి అధ్యక్ష. ఇది సరైనదేనా అని వైఎస్ఆర్సీపీ పార్టీకి బాధ్యత ఉందా లేదా? నిజంగా మీకు ఊర్లో బిల్డింగ్లే దొరకవా? ఆక్రమించుకున్న బిల్డింగ్లోనే మీరు పార్టీ కొనసాగిస్తారా? అదన్నా చెప్పాలా. అదుంటే మేము ఆయనతో తేల్చుకుంటాం అటో ఇటో. ఈరోజు అదే పేరు పెట్టుకొని అక్కడే ఉన్నారు కాబట్టి ప్రశ్నిస్తా ఉన్నాం, లేకపోతే ఎందుకు ప్రశ్నిస్తామండి? నైతిక బాధ్యత వహిస్తారా లేదా? మేము మంచి రాజకీయాలకు సిద్ధంగా ఉన్నాం, మీరు మంచి రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా అని వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తాం. దీనికి ఓనరు బాబయ్య, ఓనరు ఎన్జిఓ కాదు. మీరు డాక్యుమెంట్ బేస్ చేసుకొని మాట్లాడేటట్టు అయితే అక్కడ ఎర్రస్వామి పేరే ఉండాలి, బ్యానర్ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఉండకూడదు. ఎన్జిఓస్ బిల్డింగ్ కట్టినారు సార్, దానిపైన నీట్ గా ఎన్జిఓస్ హాల్ అని చెప్పి క్లబ్ అని చెప్పేసి రాసేస్తుంది. ఎట్లా రాస్తారు బాబన్న గారు కోఆపరేషన్ లేకుండా? లేదంటే వారి కుటుంబ సభ్యులు ఉంటే ఈ కౌన్సిల్ వాళ్ళకి తీసుకురండి, నిజాలు అడుగుతాను. అయ్యా మీరు ఈ కోర్టుల పేరు చెప్పి ఓనర్లు వస్తే మాట్లాడదాం, ఏదో రకంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి కబ్జా అనే పదం వాడకూడదు సార్. మేము కోర్టులు అనేది ఎట్లా వాడతలేమో కబ్జాలు అని అంటున్నారు సార్ మీరు. 50 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన గురించి నిజాలు సార్ ఉన్నటువంటి ఆక్రమణలు కబ్జాల మీద కూడా తీసుకోవాలా అన్న విషయాలైనా సరే తీర్మానం చేయాల్సిందిగా అధ్యక్ష వారిని నేను ప్రతిపాదిస్తా ఉన్నాను. ఏదైనా సరే నాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చివరిగా సార్ మా ముఖ్య ఉద్దేశము దీని గురించి మాట్లాడడానికి కాదు సార్. పెద్దలు ఆల్రెడీ మీరు పెద్దలు మాట్లాడినారు, మా పెద్దలు రిప్లై చేసినారు సార్. మా ఇంటెన్షన్ ఒకటే సార్, మొదటిసారి ఇట్లాంటిది మామూలుగా నేషనల్ యాంథమ్ పాడతారా లేదా కరెక్ట్ పాయింట్ జరగను కరెక్ట్ చెప్పాడు. చట్టబద్ధంగా అతను ఓనర్ అయితే లీజుకి ఇవ్వచ్చు, అదే మీరు చెప్పేది. ఇప్పుడు చెప్పండి సార్, మీరు ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎన్జిఓ కానీ ఏ డాక్యుమెంట్ ప్రకారంగా ఎరిస్వామికి కానీ చట్టబద్ధత వచ్చింది చెప్పండి. బాపన్న అనే వ్యక్తి ఎన్జిఓస్ కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగస్తులకు సంబంధించిన ఎన్జిఓస్ వ్యక్తి. బాపన్న అనే ఆయన ఎన్జిఓస్ సంబంధించినటువంటి వ్యక్తి కాదా అవునా దీన్ని తెలిసాలంటే మనం కోర్టుకు పోవాలి. అందుకే కదా సార్ కోర్టుకు పోయినది. ఇప్పుడు మీకేం అర్థమైంది చెప్పన్నా? కోర్టులో చెప్పారు కదా అన్న, కోర్టు పేరు చెప్పి ఒక 50 సంవత్సరాల దీన్ని లాగలేము. కోర్టు పేరు చెప్పి ప్రజా కోర్టు అని చెప్పి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టి బ్యానర్లతో బురద చల్లలేము. బురద చల్లడం కాదు, మీరు బురద చల్లడం అంటారు, నేను ప్రజలకు నిజం చెప్పడము అంటాను. దానికి దీనికి చాలా వ్యత్యాసం సార్. నిజం చెప్పదలిస్తే ఎరుస్వామి ఏంటి సార్? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆక్రమించిందని ఏదండి? నిజం చెప్పాలనుకున్నారు కదా, మీరు మాట్లాడే డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ప్రకారం అది కంప్లీట్ గా ఎరుస్వామి గారికి సంబంధించింది. కనీసం ఈ మున్సిపాలిటీకి అతను ఒక కార్యకర్త కాదు, ఇంకొకటి కాదు, ఏది కాదంటున్నారు. ఈ మున్సిపాలిటీ నుంచి చక్రం తిప్పుతాడు సార్, మున్సిపాలిటీ నుంచి మొత్తం చక్రం తిప్పుతాడు. అధ్యక్ష మేము కౌన్సిలర్ అధ్యక్ష ఈ రోజు ఎరుస్వామి గారిని మున్సిపల్ ఆఫీస్ లో చూడలేదు అధ్యక్ష, మేమైతే చూడలేదు అధ్యక్ష. ఎరుస్వామి గారు మున్సిపల్ ఆఫీస్ విజిట్ చేయడం ఎప్పుడు చూడలేదు అధ్యక్ష. అది గౌరవ కౌన్సిలర్ గారికి సమస్య ఉండొచ్చు అధ్యక్ష, ఆయనతో అదే అమరావతి నగర్లో మన ఓటర్లను తీసుకెళ్లి పదే పదే పెట్టి కొట్టించి పార్టీ కూడా మాట్లాడారు. ఏది కాకపోతే అక్కడి నుంచి ఎన్నిసార్లు పిలిపించి అక్కడ నేను నా బాధలు నేనుండాను కదా. మరి బాపన్న గారు ఎన్జిఓ సంస్థకు సంబంధించిన వ్యక్తే కాదా? ఒకవేళ ఆ వ్యక్తి కాదు అనడానికి మీరు
దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే కూడా మీరు ప్రొడ్యూస్ చేయొచ్చు, సార్, తప్పేం లేదు. ఆయన ఎన్జిఓ అవునా కాదా అని నా దగ్గర డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఉంటే నేను చెప్పి ఆ డాక్యుమెంట్ ఇచ్చేవాడు ఏమంటే ఎన్జిఓ కాదు అని చెప్పగలిగాడు. నా దగ్గర అయితే అటువంటి ఎవిడెన్స్ ఏమీ లేదు. నాకు నిన్న వచ్చిన సమాచారం ఏంటంటే అతను లాస్ట్ చివరి రిటైర్మెంట్ రోజుల్లో గవర్నర్ దగ్గర పిఎస్ గా పనిచేసినాడు అని ఒక సమాచారం ఉంది. అంత మించి నా దగ్గర ఏ సమాచారం లేదు. ఆ సమాచారం ఉంటే మీకు